రాష్ట్రానికి హైకోర్టు రావడంతో పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఉందని బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు అభిప్రాయపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేసే హైకోర్టులో అన్ని కేసులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉంటాయన్న ఆయన కక్షిదారులు ఇకపై కేసుల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. తక్కువ కాలంలోనే హైకోర్టులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందంటున్న గంటా రామారావుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. ఏపీ విభజన జరిగిన తర్వాత తాజాగా హైకోర్టు తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే హైకోర్టు తాత్కాలిక భవనాన్ని నిర్మించడం, రేపొద్దున దాన్ని ప్రారంభించబోవడం జరుగుతుంది. దానికి సంబంధించి మనతోటి మాట్లాడటానికి ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, హైకోర్టు విభజన తర్వాత ప్రస్తుతం హైకోర్టుని తాత్కాలిక భవనం ఏర్పాటు చేస్తున్నారు, దానిపైన మీరేమనుకుంటున్నారు? హైకోర్టు మరి ఎస్టాబ్లిష్ కావాల్సి ఉంటుంది ప్రతి స్టేట్కి కూడా. ఆ దిశగా కావలసినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అవసరమైనటువంటి భవనం, దాన్ని హైకోర్టుకు తగ్గట్టుగా ఇప్పుడు దాన్ని లొకేట్ చేస్తూ ఆ కొత్త భవనాన్నిలో హైకోర్టుని రేపు ఆ భవనాన్ని అంటే జ్యుడిషియల్ కాంప్లెక్స్ అంటే ఇది అందులో ఒక పార్ట్ అన్నమాట. అంతేకాకుండా రేపు మెయిన్ హైకోర్టుకు కూడా శంకుస్థాపన జరుగుతుంది. రేపు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇటీవలే హైకోర్టు రావటం జరిగింది. ప్రస్తుతం ఇది రావటం వల్ల కక్షిదారులకు ఈ కేసులో పరిశీలన ఎటువంటి ఉపయోగం కలిగే అవకాశం ఉంది? ఇప్పుడు కొత్తగా కోర్టు మొదలవుతుంది కాబట్టి అంటే ఇంకొంచెం అది ఫైనల్ స్టేజెస్లో ఉంది కాబట్టి అక్కడ పూర్తి వసతులు కలిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆర్గనైజ్డ్గా వాళ్ళు అరేంజ్ చేసుకొని ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫంక్షన్ చేయడానికి ఆస్కారం ఉంది. అయితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము అతి తక్కువ సమయంలోనే హైకోర్టుని ఇక్కడికి ఏపీకి మార్చాలని చెప్పటం, దీంతో ఏపీ ప్రభుత్వం కొంత కోఆపరేట్ చేసింది. దాని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఈ హైకోర్టు ఏర్పాటుకి కోఆపరేట్ చేసింది, దాన్ని మనం ఏ విధంగా ప్రభుత్వం వారు మాత్రం విత్ ఇన్ ఆ షార్ట్ పీరియడ్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వారు చేయటం జరిగింది. అయితే ఇంకా పూర్తి వసతులు ఇంకా ఇబ్బందులు పడటం మాకు తప్పట్లేదు. అయితే వారి పరిధిలో ఉన్నంత వాటికి చాలా సహకారం అందించారు. అటు ఉన్న దాంట్లో ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయటం, మాకు కూడా అక్కడ ఏదో విధంగా ఒక ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో ప్రొవైడ్ చేయటం జరిగింది. ఇది ప్రస్తుతం చెప్తుంది కేంద్ర ప్రభుత్వము కట్టుబట్టలతోటి అతి తక్కువ సమయంలో ఏపీకి పంపించింది. ఏపీకి పంపించిన తరువాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని, ఉన్నంతలో ప్రభుత్వం చాలా అన్ని సౌకర్యాలు కల్పించిందనేటువంటి చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నటువంటి నూతన తాత్కాలిక హైకోర్టు భవనంలో అన్ని రకాల సదుపాయాలతో పాటు లాయర్లకు అక్కడ ఉండేందుకు వసతులు కూడా ఏర్పాటు చేస్తే కక్షిదారులకు కానీ తర్వాత కేసులకి సంబంధించి ఎక్కువ సమయం కేటాయించి వాటిని లోతుగా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఏఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.